హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Srinu Mass క్రియేటివిటీ. అండ్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్స్ మీరు కూడా చేయాలంటే మీరు చేయాల్సింది ఏం లేదు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు Lightroom యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఆ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని Lightroom యాప్లోకి సెండ్ చేసేయండి. అండ్ సెండ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఫోటోస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. నేను ఆల్రెడీ సెండ్ చేశాను. అండ్ ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు స్క్రోల్ చేయండి కొంచెం పైకి. ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇప్పుడు మీరు సెకండ్ రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ లూమినెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసేయండి, ఎందుకంటే మనకి ఫేస్ అనేది వైట్ వస్తుంది. అండ్ ఇక్కడ హ్యూ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసేయండి, ఎందుకంటే మనకి ఫేస్ అనేది రెడ్డిష్ ఉంది. అండ్ ఇక్కడ మనం ఇది ఇంక్రీజ్ చేసి కొంచెం వైటిష్ అయితే వస్తుంది. అండ్ సాచురేషన్ వచ్చేసి కొంచెం డిక్రీజ్ చేయండి లైట్గా. అండ్ ఇప్పుడు ఎల్లో బ్రష్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ సాచురేషన్ వచ్చేసి ఫుల్గా డిక్రీజ్ చేయండి. అండ్ హ్యూ వచ్చేసి కూడా ఫుల్ డిక్రీజ్ చేయండి. అండ్ ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేసుకోండి. సాచురేషన్ ఫుల్ డిక్రీజ్ చేయండి. అండ్ హ్యూ వచ్చేసి ఫుల్ డిక్రీజ్ చేయండి. సెకండ్ రెడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. లూమినెస్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, 100 వరకు ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ డన్ సింబల్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ క్లారిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మనకి ఫేస్ అనేది బ్లాకిష్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ షార్పింగ్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. అండ్ మాస్కింగ్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. అండ్ నాయిస్ రిడక్షన్ కూడా 10 వరకు ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ షేర్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ షేర్ టు ఉంది కదా, దాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నేను ఇప్పుడు ఈ ఫోటోని స్నాప్సీడ్లోకి షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు స్నాప్సీడ్లోకి షేర్ చేసినాక పెన్సిల్ సింబల్ క్లిక్ చేసేయండి. అండ్ ట్యూన్ ఇమేజ్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ బ్రైట్నెస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ కాంట్రాస్ట్ వచ్చేసి కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ సాచురేషన్ అవసరం లేదు, అంబయన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. అండ్ హైలైట్స్ కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. షాడోస్ కొంచెం ఇంక్రీజ్ చేసేయండి. మీరు ఫోటోని బట్టి మీరు ఎంత వరకు ఇంక్రీజ్ చేస్తారో అది మీ ఇష్టం. అండ్ క్లిక్ ఆన్ రైట్ సింబల్, పెన్సిల్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ పోర్ట్రైట్ సింబల్ క్లిక్ చేసేయండి. అండ్ ఫేస్ స్పాట్లైట్ అండ్ 100 వరకు ఇచ్చేసాను. అండ్ స్కిన్ స్మూతింగ్ కూడా 100 వరకు ఇచ్చేస్తాను. అండ్ ఐ క్లారిటీ వచ్చేసి 100 వరకు ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ టాప్లో సెకండ్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వ్యూ ఎడిట్స్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసి పెన్సిల్ సెలెక్ట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మనం 0నే ఉంచాలి. అండ్ ఇక్కడ ఫేస్ తప్పించి మిగతాది మొత్తం నేను అప్లై చేసేస్తున్నాను ఇది, ఎందుకంటే మనకి ఆ బ్రష్ యూజ్ చేసినప్పుడు ఫేస్ వరకే హైలైట్ అయ్యి మిగతాది బ్లాక్ అయిపోతుంది. అండ్ నేను ఇక్కడ ఫేస్ వరకు అంతే ఉంచేసి మిగతాది బ్యాక్గ్రౌండ్ మొత్తం అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు రైట్ సింబల్ క్లిక్ చేసేయండి. అండ్ బ్యాక్ వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ పెన్సిల్ సింబల్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ బ్రష్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఎక్స్పోజర్ సెలెక్ట్ చేసుకొని నేను 0.7 ఉంచాను. మనం ఇక్కడ తగ్గించుకోవచ్చు. అండ్ 0.7 ఉంచాను. అండ్ నేను దీనికి లైట్గా అప్లై చేసేస్తాను. ఇక్కడ నాకు హెవీగా ఒకవేళ బ్యాక్గ్రౌండ్కి ఇట్లా ఎరేజ్ అయితే మీరు దీన్ని తగ్గించుకొని ఎరేజర్ ఎక్స్పోజర్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ వరకు అప్లై చేసుకోవచ్చు. 0.7 వచ్చేసి కొంచెం హ్యాండ్కి ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు మనకి ఫోటో అనేది కరెక్ట్గా వైట్నెస్ వచ్చేసింది. ఇప్పుడు రైట్ సింబల్ క్లిక్ చేసేయండి. మీరు ఇప్పుడు మళ్ళీ పెన్సిల్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ షార్పింగ్ వచ్చేసి ఒక 50 వరకు తీసుకున్నాను. స్ట్రక్చర్ వచ్చేసి కొంచెం లైట్గా ఇంక్రీజ్ చేస్తున్నాను, మరీ హెవీగా ఇంక్రీజ్ చేస్తే బాగుండదు. అండ్ ఒక 20 వరకు అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు క్లిక్ ఆన్ రైట్ సింబల్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ డన్ క్లిక్ చేసేయండి. ఫోటో అనేది సేవ్ అయిపోతుంది. మీకు కానీ ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.